ముందరే పని నావునాడు కానీ అటువంటి ముందరే శక్తి ఏమన్నా రాంగ సింగారం పోంగ సింగారం అన్నదా భార్య మాటలు నేడు విన్నాడే రాము నన్ను లంజాని ఎట్లాంటివిరా అన్నా నన్ను దొంగని ఎట్లాంటివిరా ఆడిదాని మనసుకు ఎట్టుంటుందిరా అన్నో అప్పటికి ఇప్పటికి అన్నర్రా అన్న చేసుకున్న భర్త ఎంత కొట్టినా రేషం అనిపోయేది ఆడి పుట్టుకకు ఎంత తిట్టినా రేషం అనిపోయేది అది కన్నోడో తోడ పుట్టినోడో ఒక్క మాట అంటే ఈ బతుకు పాడోడ బయట పడి సాగుతాయిరా అన్న నన్ను లంజాని ఎట్లాంటివి రాయన్నో తల్లి ఉండేపటికే ఒరి గారి కొడుక తోడ ఉంటే చెల్లనే మాట గదేనాని నాకు అడ్డాంచే అవ కూడా లే మాయనా బాబు కూడా లే మాయను అన్నని నిన్నెందు తిడతారా అన్న నా నరక అన్నం దొంగలు ఓడవా అన్న చూసేటి కళ్ళను చూదున్నాట కనబడే కళ్ళకు కత్తున్నాట అని ఏ అడవిలో కోరుకుంటారా అన్న అన్నలున్నదాలు ఆచిన్నదాలు పెట్టిపోయకుండా పేరున్నదాలు వెంకటేశ్వర గుళ్ళు ఎచ్చుండాలి ఆ వగడిలు కలిగి ఉన్న అడవిలో కోరుకుంటారా నన్ను లంజాని ఎట్టన్నావురా అన్న నీ నీళ్ళవేనాక నిందలు తెచ్చిన బాట పట్టి పోతుంటే బాణాలు తెచ్చిందా అన్న నన్ను లంజాని ఎట్టంటివిరా అన్న ఈ తోడ ఉంటే చెల్లను అన్న నా పేగు తీసి పెట్టవి ఏకురా అన్న నరభూపతి రాజా నా భార్య ఊళ్ళు ఉన్నా లేదో అంటే నీ ఆకిట్ల మాట ఇంట్లో వెళ్ళాలి ఇంట్లోకి ఉన్న మాట బయట లేదంటే భార్య మాట పట్టుకో మాట్లాడతానంటావు సంసారం కాకపోతే ఎట్లంటే మంచి ఎలక్క మంచి మళ్ళీ ఇంటారా నా భార్య ఊళ్ళు ఉన్నదో లేదో మళ్ళీ ఇంటారు నా మొదలు రేపు షర్ట్ వేస్తే నువ్వు నా ఇంట్లో ఉండదు ఎల్లు నా కలవ దాటవే పెళ్ళ కూర్చుండి తింటే నువ్వు కూర్చుంటే తింటే గుమ్మల కింద బూడి పందుకోక లెక్క పడుతుంది ఎట్ట ఇంటర్ సత్యం ఉండబోతున్నారు మీరు నా ఇంట్లో ఉండద్దు ఎల్లు నా అన్నా నన్ను ఎలా కొడతాను
అన్నా నన్ను ఎలా కొడతానా అన్న నీ ఎక్కడికి పోతున్నాయి నాకు చిన్నవాళ్ళ బలుగా ఉందా పెద్దవాళ్ళ బలుగా ఉందా నేనే పోతా అన్నా నీ కోపచ్చ నేనే పోతా నా కోపచ్చ నేనే పోతా కానీ అవదచ్చిపోంగా నాని చచ్చిపోంగా నీ చేతిలో పెట్టి చెప్పిన మాట మర్చిపోయినావా అన్నా నేను ఆడదాన్ని నువ్వు మొగోని కొడుకంటే మరి కొడుకంటే కుడికన్నా బిడ్డ అంటే ఎడవకన్నా కొడుకన్నా రఘుపతి రాజా నీ చెల్లెపైన నీ చేతిలో పెట్టినాడు మొగవని కాటి నిన్న రూపాయి రాజ్యం ఉంచుకో ఆడవిళ్ళకి అర్ధరాజ్యం ఇవ్వన్నారు అన్నా నా రాజ్యం నాకు నా భర్త బతుకుతానన్నా దీని మనసులో ఉండదన్నట్టే నా భార్య అన్నది కరెక్ట్ అన్నట్టే ఆడదానికి ఓ సూర్యముండా అవ్వరాసిన కలవేది అయ్యరాసిన కలవేది అవ్వరాసిన కలవేది ఆడడానికి రాజ్యాలు దేశాలు భూములు చూస్తాం ఆ గుడ్డ పేరు దానివి అవ్వరాసిన కలంకాయం చూపించు ఇప్పుడే నీ రాజ్యం నీకు ఇస్తా రాసిస్తే కలవేది కలవేది రాసిస్తే కలవేది ఇలా కలం కాగితం అంటాను అవ్వ మాటలే కాగితం నాయన మాటలే మరి కళాలు అప్పుడు కాగితాల కథలు రాసిస్తారా కన్నబిడ్డ కన్నకుడు కాగితాలు రాస్తారా సాంస్కృతికమే ఉండి నోరుతో చెప్పిన మాటే నాయన చెప్పిందే కలం అవ్వ చెప్పిందే కాగితం అన్న నాలుగుతో మాట్లాడేది నోరుతో చెప్పారు నాలుగు కలమైంది నోరు కాగితం అయింది ఇవాళ రేపు ఎవడైనా మంచి మంచి రిజిస్ట్రేషన్ అయిన భూములే మళ్ళా మలుపుకుంటారు నోరుతో చెప్పినంత మాత్రాన్ని ఎవడైనా రాజ్యం ఇస్తాడు అట్లా పెద్ద మనిషి చెప్పురే మీరే మా అయ్య కంచెలు వచ్చిన కాబట్టి నాదంట మా అయ్య నాకు రాసిచ్చుడు ఊరు నాది రాజ్యం నాది విన్నావా ఆడిదాని బోడిదాని వెళ్ళు దాటు అన్నా ఆ కటల్లోకి ఇలా కొడుతున్నావా అన్న నడు ఇలా వదిన చెప్పారని పని చెప్పి నీతో చెప్తలేను నా భర్త బాయికాడికి వచ్చిన అన్నం లేదు నాకు అన్నం లేదు నాకు అన్నం వేసా అదోలరా అన్న అన్నం లేదు సున్నం లేదు నడువు గల్వెళ్ళ కొట్టినాడు అని వెళ్ళిపోతా అన్నప్పుడే అప్పుడు అనుకున్నాడు దీని మీద పెట్టాడు సొమ్ములు ఉన్నాయి పట్టు చీర ఉన్నది నా పెళ్ళానికి ఒక్క సొమ్ము లేదు అదే బోడమేడుతో ఉంటుంది దీని మీద గిన్నె సొమ్ములా ఇట్లా సూరి ఆ బిడ్డ సురవ అనుకున్నది నా అన్న కొట్టా కొట్టింది తిట్టా తిట్టిండు దగ్గర తీసిన నా అన్నే దూరం కొట్టిన నా అన్నే అని ఆడవిల్లి ఆశపడి కిదకిది అన్న పేడి గురికి వచ్చనే అవ్వో రమ్మన్నది రాజ్యం ఇష్టానికి కాదు దేశం ఇష్టానికి కాదు విన్నావా పే మీద పెట్టాడు సొమ్ములు ఉన్నాయి విన్నావా వాడిని తీసి అడబెట్టు పెడతావా గుంజుకో అన్న అన్నా ఈ బంగారం మనిషి ప్రాణం తీసేది బంగారం ఆడిబిడ్డ సొమ్ము చూసినావా అప్పటికిప్పటికి అన్నారు అన్న తల్లి మీద సొమ్ము బిడ్డకు డక్కోరు అన్నారు తండ్రి మీద సొమ్ము కొడుకు డక్కోరు అన్నారు ఇది నీ సొమ్ము కాదు నా తల్లి సొమ్ములు అన్న ఈ సొమ్ములు నీకెట్టిస్తారు ఆడిబిడ్డ సొమ్ము కాదన్న అయ్యవి సొమ్ము కొడుకు అవ్వయ్య సొమ్ము బిడ్డకు అవునన్నయ్య ముసలోళ్ళు తక్కువ ఇప్పటి కాలపోళ్ళు వెనకటి కాలపోళ్ళు కూడా అట్లా వెనకటి 5,000 10,000 ఇచ్చిన నా బిడ్డకి ఎట్లా చెందాలని కొడుకనే ఊరికన్నా తీర్థమో పల్లెకపోతే పెళ్లి పోతే అట్టి బోడమెడుతూ ఉన్నాను 10 ఎకరాల భూమి సంపాదించిన కొడుకు 2 ఎకరాలు అమ్మరా 2 ఎకరాలు అమ్మి నాకు సొమ్ములు చేయించి బిడ్డ అంటది అమ్మి సొమ్ములు చేయించుకున్నా సచ్చినాక బిడ్డకు అంటారు ఆ 2 ఎకరాలు ఏమని కొడుకు కాదా ఏం లేకున్నా అది నా దైవం అయ్యమే సొమ్ము కొడుకాడు దీని సాలు చూడు అయ్యమి ఏం పాడైతే ఒక మోదారం ఉంటే మోదారానికి ఒక పిలిచి ఉంటుంది ఆ మోదారం అదే మోదారం సిక్కిపోయిన పాప అంతేనా సొమ్ములు ఇస్తావా అక్కడ పెడతావా గుంజుకో అన్నారా నరభూపతి రాజా బంగారమే మనది కాదు బంగారమే అవసరది బంగారమే
ఎప్పుడు పెడతా ఉన్నదో వల్ల వల్ల ఎత్తుకుంటా ఒంటి మీది సొమ్ములు తీసే దొంగబడ్డ రితుగాను దోసుకుంటావు వరి పాప గారి అమ్మలు గుట్టాలు గుట్టాలు నాకు ఈ సంగతి అంటే నా పెన్నాన్ని మారి చీర లేదు ఒక్క చీర విన్న ఉంటుంది బాణ విద్య చీర ఒంటి విద్య చీరే ఇగో 7 మాసకే చీర 3 మాసకే రైకున్నది ఆ చీర పట్టు చీర దానికి నాయన్నో ఎంత పాప కార్యమన్నా నాయన్నో ఎంత దోష కార్యమన్నా నాయన్నో ఇవాళ నా తల్లి నాకుంటరా నన్ను గన్న నా తల్లి నా దేవత నువ్వేడబోతీవి అమ్మా నాయవ్వో ఒరి అన్న పాపగారి ఆడబిడ్డ మీద సొమ్ములు తీసుకుంటావా ఆడబిడ్డమే సీరలు తీసుకుంటావా అంత పెద్దోని అయితవారా అన్న అడవిలో ఉసుడు అట్టిన పోదురా అన్న పాపాన పోతవురా అన్న నరపోదిరా బిడ్డ వల్ల వల్ల ఏడ్చుకుంటాగా బిడ్డరా పట్టు చీర ఇడిచినాది అమలాలు పట్టు జాకెట్ ఇడిచినాది తల్లులాలా 7 మాసికల చీరే 3 మాసికల రైక ఆ బిడ్డ ఎప్పుడు తొడుక్కున్నదో అమ్మా నాగాగలైతే అందే నాయన్ను బంగారం లేకున్నా మంచిదే అన్న పట్టు చీర లేకున్నా మంచిదే పెట్టెడు సొమ్ము లేకున్నా మంచిదే నేను ఆడిబిడ్డను అడగబుట్టిన అన్న నువ్వు మొగబాయి అని పెట్టబుట్టినవురా అన్న నీ కళ్ళ కారా నేను వంచుకున్నా నాయన్ను కోటి భాగ్యం నీకు ఉంటే నాయన్నరా ఒకరైకి రాని చెల్లెను నాయన్నరా భాగ్యం ఉంటే నాయన్ను అవులాగా రాని అన్నా నాయన్న నీకు పాసి పాత ఉంటే పశువుకు ఆడి వెళ్ళండ్రా అన్న నా చీర తీసుకున్నా మంచిదే నా సొమ్ము తీసుకున్నా మంచిదే అన్న నా భర్త ఏంటోడు ఏమి తెలియని వాడు నా భర్త కాకలైతుంది అన్న నా కొంగుల ఈ అన్నం ఉన్న పెట్టలేవా నాయన్న అన్న మన్నున్న పోయలేవా నాయన్నరా కండకవర మాన మత్తి ఊడు ఏడ్చుకుంటా వచ్చే అన్నం పెట్టు అంటది అన్నం ఉన్న పెట్టు మన్నున్న పెట్టు అంటున్నావు అరే నాకు అన్నమే పెట్టు అంటే నా భార్యతోని కొడుకు ఆమ్లెట్ వచ్చి అట్టేసరి పెట్టి నీకు చుట్టు పడదంటూ అన్నమని సామేశ్వరి బియ్యం బీపీడి బియ్యం అన్ని నీకు పెట్టపోదునా మను నీ నోటికి వచ్చి మను కూడా నీకు పెడతానే కొంగులా పెట్టాను తప్పకుండా మంచి పని ఎల్లు ఎల్లు నా ఊళ్ళో కనబడుతున్నా పొలవారు కనబడుతున్నా మొదటి శక్తి వేస్తే నువ్వు ఎవరి చెల్లెమని రే బావరా అయ్యా బావరా రామ రామ కోదండ ఏడేడు దర్వాయలైతే చెల్లెను బావని ఎల్లగొట్టిండు మన అంతా తిడతారు ఎందుకు పడతాను కాలమే నాకు ఎందుకు అట్లా సాల్ చెప్పి సాకంటే విని ఇచ్చిపెట్టి వాడిని పట్టుకుంటాడు 7 దోస్తుల మన కొంగులు పెట్టిండు తలపెట్టుకో ఇంట్లోకి వెళ్ళిపోయిండు మంది తిడతాడు ఆ ఊరంతా ఆ బిడ్డను చూసిండు ఆనాడు మీ పెళ్లి చేస్తే ఏం పేరు ఖచ్చితం బిడ్డ నీ అన్న పరమకిరాతకుడు నేను పెళ్లి చేస్తే ఏమో పేరు ఖచ్చినావో ఆ బిడ్డ మీద మంది పడ్డారు 7 దుఃఖ పోతున్నారు బిడ్డవే సూరమ్మా అయ్యలేని బిడ్డవే సూరమ్మో వాడు పాపగారి వాడు నా బిడ్డ పాపినొట్ల మన్ను అయ్యా ఓ బిడ్డ పాపినట్టు దుమ్ము అయ్యా నా బిడ్డ నీ అన్న ఎల్లగొడతాను బిడ్డ మేము అటువంటి మా ఇంటికాడ ఉంచుకును
ఇంతమంది ఇళ్ళల్లో ఎవరింటికన్నా నిన్ను దాదుకుంటూ నిన్ను ఉంచుకుంటూ అని పాపకారి నీ అన్న ఏం చేస్తారు మా చెల్లె నీటిగా ఉట్టుకున్నా నా ఇల్లుకి అగ్గి పెడతారు మమ్మల్ని ఊళ్ళకెళ్ళి ఎల్లగొడతారు మా ఇంటికి నిప్పాడు పెడతారు ఆ బిడ్డ నువ్వు మా ఊళ్ళో ఉండకున్నామంటే ఉన్న ఊరు కన్న తల్లి కన్నపుట్ట గ్రామం కాబట్టి కన్నపుట్ట గ్రామం కాబట్టి బిడ్డ నీకు అటువంటి చూస్తా మన్నే నీకు బంగారం అవుతుంది ఆ మన్నే నీకు బంగారం అవుతుంది బిడ్డ కన్నపుట్ట గ్రామం కట్టి గ్రామానికి పొంగుదాపు 5వ 10 ఇస్తే ఎవరికైనా వెళ్ళిపోయి అన్నం తిని బతుకు మన ఉంటే మళ్ళీ తిరిగి చచ్చిపోతే ఎక్కడైనా పోతాం బిడ్డ భూమి మీద మనిషి ఉంటే తిరిగేస్తాం ఆడిబిడ్డ తెరుచుకుంది ఆడిబిడ్డ అన్నం పెట్టని ఆడిబిడ్డను దూరం కొట్టింది ఎక్కడున్నది అర్తివాడు వస్తే దూరం కొట్టినోడు ఎక్కడున్నాడు అటువంటి ఎంతో పాప బిడ్డ మాడి ఇక్కడ కూడా అటువంటి పావలా సొండు కులంలో బిడ్డ అటువంటి చూస్తామని అన్నమే అన్నే బంగారం అయితే కన్నా అటువంటి చూస్తా బతుకు బిడ్డ ధర్మాన్ని పొంగుదాపు అని 5 రోజులు 10 రోజులు 10 బిడ్డకి ఎప్పుడు వేస్తూ ఉన్నారు ఈ ఊళ్ళో ధర్మ పొంగుబట్టే లోకమంతా ఏడ్చి బిడ్డ నీ కష్టం రావద్దు నీ బాధ రావద్దు అన్నారు ఆ బిడ్డ అప్పుడు ఆ సూరవ్వ ఉన్న ఊరు కన్న తల్లి మనకున్న ఊళ్ళే మన్నపొక్కి బతకాలి 10 పైసలు చేతులు లేకుండా పాలెం దిగి ఉండాలి బిడ్డ కొంగు చేత వట్టినాదా బిడ్డ చూడు సూరమ్మ దేవి అవ్వలారా దన్నవాడే ఓ అయ్యలారా దన్నవాడే ఆ దానకర్త మరి అటువంటి వాడవాడ కల్లి కల్లి తిరుగుతున్నా మసి బట్ట పెట్టిగా
మళ్ళా మలిపి పెట్టుకున్నదా ఇక అమ్మవారు సూరమ్మదేవి భర్త వెంట పెట్టినాడు జాలిగుండ చల్లవాళ్ళని కుల్లడు వేగులు గుబిలు అన్నే నాదా బ్రహ్మయ్య నీకు నీ వారు లేరు నాకు నా వారు లేరు చూడ చుట్టాలు లేరు పాడ బలగం లేరు మీ అన్న వాళ్ళు మీ అన్నది బలగం లేరు నా అన్న వాళ్ళు నా నాది బలగం లేరు అయ్యా ఎవరి లేని తప్పురాయే రాత మీద మన్ను అయ్యా అయ్యా ఊరెరకలేదు పల్లెరకలేదు అయ్యా ఏ ఊళ్ళో పోయి ఏ అవ్వంటి కాడ నేను ఊరు చల్లు ఏ అయ్యంటి కాడ నువ్వు పాలేరు ఉంటు అయ్యా నాదరావే బ్రహ్మయ్య నీవు ఎక్కడంటా మనము ఎల్లు రావా కంటికేడు దాడలెత్తాడు ఈ గుడ్డుకు గుంజడు ఊరుతుంది కంటికి కడివడు ఊరుతుంది ఆ తల్లి దుఃఖం చెప్పనడు విలేకపాయనమ్మా కలకల కలకల కన్నీరు తీసుకున్న భర్తను తోలుకొని అత్తన్న పడివిల శత్రి మధ్యాహ్నం హస్తం ఉన్నది సూరమ్మదేవి కాదు తల్లి భర్తని ఎంట పెట్టుకొని కాదురా ఏడ్చుకుంటా అటువంటి కనుకనేమి ఊరితో వదులో పాడు మీద లెక్కన అడవితో వదులో తేత నీటి లెక్క అనవద్దలమ్మా అద్దన్న పడివిలో రాను 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 అటువంటి కనుకనేమి అడవి లోపల మొత్తమంతా పవిడిసాల గుండు కాడికి దేవదేవా రామరాజా నల్ల నల్లారి వాడ నానా కోరన్నరా మావిడాకు కంకణంబు మర్రాకు దొప్పనిది నల్ల పొయ్యారమూల నల్ల నల్లని వాడ ఒంటి మాడి పెళ్ళినిది ఉరమైన గుండు తండ్రి ననరావో దండరా చిన్నప్ప భక్తురావు శ్రీశైల మల్లన్న నిన్ను నేను తలుతున్నా శ్రీశైల మల్లయ్యో నీతిగల్లా గొల్లలంతా నీతిగల్లా కురబలంతా నిజమైన చల్లయేటి చల్ల బాండవులు ఎత్తు నీ బేటీ కచ్చినావా నీతి పూజలు ఏచినావా కోటిమై మాలవాడ కోరామి చల్లవాడ కొంటే సూపులవాడ కోరవెల్లి మల్లురా అయ్యా బతుకుబాట చూపలేవో రైకమీది వేగల్లా తల్లివమ్మ మాదిగింటి మావురా గౌన్నింటి గడసారే రేణుగా ఎల్లవరే అమ్మా ఎక్కడంట ఓదు తల్లి భర్త బ్రహ్మ ఎట్టివాడు ఏందలేని వాడు రావయ్య నాదా నీ వన్నవారు నీకు లేకపోయా నా చుట్టాలు నాకే లేపాయి ఎక్కడ పోతాం దిక్కు దీవుడు నాకు దేవుడే దిక్కాడ నాదా అని రామ 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 రామ
సూరమ్మ రామ రామ బిడ్డ ఒల్ల ఒల్ల ఏడ్చుకుంటా రామ రామ బిడ్డ ఏడవత్త ఉన్నరమ్మ రామ రామ అడిగిన పడి వస్తంటే ఆకలైతే అట్టాకు దూపైతే పచ్చాకును ఆ బిడ్డ వల్ల వేసుకున్నాడు ఈ లోపల రావయ్యనాథ ఎక్కడ పోదామని భార్య భర్తలు వల్ల వేసుకున్నాడు ఈ లోపల వద్ద ఉన్నరే అమ్మా కోరు పెద్ద అమ్మ కొట్లాడుతున్నాయేమో రారా కాకులు దూరని కారంగా పడి ఇక్కల దూరని పిరికి అడవి లోపల భార్య భర్తలు వస్తండి నాదా మనం ఎవరికేం పాపం చేయలే ఎవరికేం నేరం చేయలే ఒకవేళ మన పాపాత్మలు అయితే మన పాముడి చంపుతుంది ఒకవేళ మన పుణ్యాత్మలు అయితే నాదా మనం పులికి ఆహారం అయితే దాన్ని కలిపి అన్నం పెట్టిన వల్ల అయితే నాదా ఇక అడవిలో నా భార్య భర్తలు ఉన్నారమ్మా రామ రాను భార్య భర్తలే రామ అడవిలో పరమాత్రం ఉన్నటువంటి కనుక మొత్తం అంతా పాడుతారా గుండెకాడికి వచ్చే వరకు అన్నం లేదు వారి కాబట్టి లాత పేగులు లోతు వద్ద చిన్న పేగులు సిక్కు వద్దనే పెద్ద పేగులు వెంకటేనమ్మా అన్నకు 12 ఆవిడ పట్టం రానవచ్చు మొత్తం అంతా పాడుతారా గుండెకాడికి వచ్చినా ఎర్రటి ఎండల గుమ్మడి పండోలు వస్తే నడిచిన కాళ్ళలో ఒలిసి పొక్కులు వచ్చినాయి పొక్కులు వచ్చి అవిసిపోయి నీరుగా వస్తుంది తాకే రౌతన లేదు ఇరిగే ముళ్ళన లేదు ఆ వాళ్ళకు మాత్రం అటువంటి కనుక నీవు ఎన్నడు మాత్రం ఆ నీరు చూడని వాళ్ళు రక్తాలు చూడని వాళ్ళకు ఆ మొత్తం అంతా పడిసాల గుండెకాడికి వచ్చే వరకు వాళ్ళకు అన్నం లేదు కాబట్టి లాత పేగులు లోతు వెళ్తున్న చిన్న పేగులు సిక్కుపోతున్న అన్నం లేని వారికి కళ్ళకు సీకటి వచ్చి కామురు అమ్మి చుట్టుబార గుండెకాడ పడిపోతా ఉన్నారు కప్పులు బట్టలు పరస్పూరు బట్టలు పడవంత పడసాల గుండెకాడి వచ్చి అటువంటి పండుకున్నారు భర్తను తొడవి వేసుకున్నది భర్తను తొడవి వంట పెట్టుకొని అటువంటి పనటాల కొంగు 7 మాస్కి తీర 3 మాస్కి పనటాల కొంగు భర్త ముఖం మీద కట్టి భగవంత నారు పోచ్చు నీరు పోయో ఎక్కడ నా బతికి ఎక్కడ ఎండుకొండ కైలాసం ఏకాశిలాద్రి అందులో ఆయన నేను అందరూనే ఉట్లే అందులోనే వెరగలేదా అని సూరమ్మది అవి ఏడుతా అంటే 1 గంట రాత్రి సూరమ్మ కన్నీరు పరమాత్మ శుద్ధి ఎవడు ఇతని భక్తుడు అని పరమాత్రాన్ని శైలి చూసినప్పుడు పాపకాయ నరభూపతి రాజు మరదలు సూరమ్మ నా తమ్ముని బ్రహ్మదేవుని కొట్టిండు